ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే ఎవరికైనా మీ బంధువులకు షేర్ చేయండి ఈ విషయాన్ని. కానీ ఒక విధంగా మీకు నచ్చలేదనుకోండి, వదిలేసేయండి. నా అనుభవపూర్తిగా చెప్తున్నాను, నేను 25 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను. దయచేసి నమ్మండి, నా మాట వినండి. ఎవరైనా కూడా వాళ్ళ నాన్నగారికి ద్వితీయ సంతానం అయితే చనిపోయిన వాళ్ళని లెక్క కట్టకండి, ప్రజెంట్ ఉన్న వాళ్ళనే లెక్క తీసుకోండి. ఎవరైనా ద్వితీయ సంతానం అయితే మళ్ళీ మీరు ద్వితీయ సంతానాన్ని కనుక వివాహం చేసుకుంటే అప్పుడు ఉంటుందండి, మొదలవుతుంది. చాలా సమస్యలు వస్తాయి, భార్యాభర్తల మధ్య విభేదాలు, ఎవరికైనా అనారోగ్య సమస్య, సంతానంలో ఏదైనా ఒక సమస్య రావచ్చు. ఎందుకంటే రెండో నంబరు ఇవి ప్లస్ చేస్తే 4 రాహు నంబర్ వస్తుంది. ఆ రాహు నంబర్ మంచిది కాదు, అనేక రకమైనటువంటి గొడవలకు తావుతీస్తుంది, హెల్త్ పాడు చేస్తుంది, అనుకున్న పనులు జరగవు, చాలా ఎక్కువగా డబ్బులు ఖర్చు అయిపోతాయి, కష్టపడతారు కానీ ఒక్క పైసా కూడా మిగులుబాటు ఉండదండి.